హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే సంక్రాంతికి అయితే రిలీజ్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం అన్నారు, వచ్చారు, హిట్ కొట్టారు. సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో ఫస్ట్ 300 కోట్లు వసూలు చేసిన సినిమా ఈ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి విన్నర్ సినిమా ఎవరంటే విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం. చాలామంది ఏమనుకున్నారంటే వెంకటేష్ పని అయిపోయింది, ఒకప్పుడు పెద్ద హీరో, ఇప్పుడు ఏదో జస్ట్ ఫ్యామిలీ స్టోరీ సినిమాలో ఇంకా అప్పుడప్పుడు తీస్తున్నాడు అంతే అనుకున్నారు. కానీ యూత్ హీరోలకి సవాల్ విసురుతూ పెద్ద హీరో ఎప్పటికీ పెద్ద హీరో అనిపించాడు. అందుకే వెంకటేష్ని విక్టరీ వెంకటేష్ అనేది పేరులోనే విక్టరీ ఉంది. అందుకే కొట్టాడు సంక్రాంతికి విక్టరీ విజయం. వెంకటేష్ కెరీర్లో ఫస్ట్ టైం 300 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది. ఈ విజయం పూర్తిగా వెంకటేష్కి, అనిల్ రావిపూడి డైరెక్టర్ ఇద్దరికి దక్కుతుంది. 30 ఏళ్ల నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న నలుగురు పెద్ద హీరోల్లో పూర్తిగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తున్నది. ఫ్యామిలీ సబ్జెక్ట్, ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసుకునేది హీరో వెంకటేష్. వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్లో చాలా క్రేజ్ ఉంది, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది వెంకటేష్కి. F2 సినిమాతో వెంకటేష్ ఇప్పటి ఆడియన్స్కి చాలా బాగా దగ్గర అయ్యాడు, చాలా బాగా నచ్చింది కూడా వెంకటేష్ F2 సినిమా. మళ్ళీ వచ్చిన F3 సినిమా పర్వాలేదు అనిపించినా మళ్ళీ చాలా రోజుల తర్వాత అది మళ్ళీ అదే డైరెక్టర్ అనిల్ రావిపూడితో మళ్ళీ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సంక్రాంతికి 300 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ సినిమా ఇది. ఇంకా ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే 2 వీక్స్లో అయితే 300 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా. ఫస్ట్ వీక్లో 137 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీక్లో కంటే సెకండ్ వీక్లో 160 క్రోడ్స్ వసూలు చేసింది. వీకెండ్స్లో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గరయ్యారు ఈ సినిమాకి. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇది కాబట్టి అది ఆ వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. కంప్లీట్గా ఫ్యామిలీ అంతా కలిసి ఒక సినిమాకి చూద్దాం అనేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అయితే వీకెండ్స్, సాటర్డే, సండే అయితే మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అందుకే పిక్చర్ అయితే సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఇంకా సినిమా థియేటర్లో నడుస్తుంది. ఇలాగే నడిస్తే ఇంకా 350 కోట్లు, 400 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. బాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.